హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జతకమ్మ. ఈరోజు వచ్చేసి టూర్ బయలుదేరామండి. మార్నింగ్ 5:30కి బయలుదేరామన్నమాట. ఏంటంటే మేము బస్లో వెళ్ళామండి, అందరం కలిసి 23 మెంబర్స్, మొత్తం లేడీస్ అన్నమాట. అయితే ఏంటంటే ఇక్కడ మేము బగలాముఖి అమ్మవారు శివంపేటలో అండి, నరసాపూర్ దగ్గర. ఆ తర్వాత సంగారెడ్డి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంది అక్కడ. ఆ తర్వాత భూ కైలాస్ అండి. భూ కైలాస్ తర్వాత వికారాబాద్ వెళ్ళామన్నమాట. వికారాబాద్లో మెయిన్ టెంపుల్ అయితే చూడలేకపోయామండి, వర్షం పడడం వల్ల. ఇంకా అందరం లేడీసే ఉన్నాము, చీకటి అవుతుంది కామారెడ్డి వచ్చేసరికి అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళలేకపోయామన్నమాట. కానీ అక్కడ చాలా బాగుంది. ఆ టెంపుల్ అయితే మేము మిస్ అయ్యామండి, చాలా బాధగా ఉంది. అదొక్కటి చూస్తే బాగుండేది. ఇలా అయితే బస్సులో వెళ్ళాము. ఇది వచ్చేసి అమ్మవారు అండి, బగలాముఖి అమ్మవారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, భూ కైలాస్లో శివలింగం అన్నమాట. చాలా బాగున్నాయండి టెంపుల్స్ అయితే. ఇది వచ్చేసి బగలాముఖి అమ్మవారి టెంపుల్, లోపలికి వెళ్ళడానికి ఇదన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసి తెలంగాణలో మెదక్ డిస్టిక్లో శివంపేట్ గ్రామంలో ఉంది అన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుందండి, బగలాముఖి అమ్మవారు. ఇదేంటంటే ఇక్కడ వేద పాఠశాల ఉండేదట. 100 మందికి పైగా వేదం నేర్చుకున్న వాళ్ళు ఇక్కడ నేర్చుకున్నారట. అందుకనే ఇది బాగుంటుంది ఇక్కడ ప్లేస్ అని చెప్పేసి ఇంకా అక్కడ నుండి వెంకటేశ్వర స్వామి అండి. వెంకటేశ్వర స్వామి అయితే చాలా బాగుంది. టెంపుల్ అయితే చూసారు కదా, ముందు పెట్టాను. ఇంకా వెంకటేశ్వర స్వామి దగ్గర నుండి సంగారెడ్డి అండి. ఇది వచ్చేసి సంగారెడ్డిలో చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి, అమ్మవారు అన్నీ చాలా బాగున్నాయి. అక్కడ తీర్థప్రసాదం తీసుకొని భూ కైలాస్ వచ్చామండి. వికారాబాద్ డిస్టిక్, తాండూర్ అండి గ్రామం అయితే. ఇక్కడ కొంచెం ఎంట్రన్స్ దగ్గర అందరం కలిసి ఒక ఫోటో అయితే దిగాము. ఇంకా వాటర్లో నుంచి టెంపుల్కి లోపలికి వెళ్ళాలని చెప్పేసి అని ఒక ఫోటో అయితే దిగుదామని చెప్పేసి గ్రూప్ అందరం అయితే ఇలా దిగామన్నమాట. ఇంకా ఇక్కడ నుండి ఒక రూమ్ తీసుకున్నామండి. ఆ రూమ్లో అన్ని బ్యాగ్స్ పెట్టేసుకొని లాక్ వేసేసి మేమైతే దర్శనానికి వెళ్ళామన్నమాట. వచ్చిన తర్వాత అందరం డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ బస్ ఎక్కాము. ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద పెద్ద విగ్రహాలండి. అందరూ దేవీ దేవతలు అందరూ ఇక్కడే కొలువై ఉన్నారు. ఇది వచ్చేసి 9 ఎకరాలు ఉందంట అండి టెంపుల్ అయితే. 9 ఎకరాలలో కట్టారంట. అమ్మవారి విగ్రహాలు కానీ అన్ని విగ్రహాలు కూడా చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, శివుడు పార్వతి ఇంకా సకుటుంబ సమేతంగా ఉన్నారండి. బ్రహ్మ విష్ణు అందరూ కూడాను. విష్ణుమూర్తి చూడండి ఇక్కడ. ఇంకా బ్రహ్మదేవుడు ఇక్కడ ఎడ్ల బండితో ఉంది ఒకటి. ఇక్కడైతే మాకు రూమ్ ఇచ్చారనమాట. ఇక్కడ నుండి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి శివలింగం అండి. 108 లింగాలు కలిపి ఒకే లింగంగా ప్రతిష్టాపన చేశారు. చిన్న చిన్న లింగాలన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి లోపల. అక్కడ ఇది వచ్చేసి శివుడిది, చాలా పెద్దగా ఉందండి శివుడిది అయితే. ముందు ఇదంతా ఉంది. ఇంకా అక్కడ నుండి ఇది లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుండి ఇంకా 12 జ్యోతిర్లింగాల దర్శనం మనకి ఇక్కడ నుండి అవుతుందన్నమాట. ఇదేంటంటే లింగాలు అన్నీ ఒకే రోజు ప్రతిష్టాపన చేశారటండి. అయితే ఇక్కడ ఏంటంటే మనకి కాశీ నుండి తెప్పించిన లింగాలంట అండి. ఇవన్నీ కాశీ నుండి తెప్పించి ఒకే రోజు ప్రతిష్టాపన చేయబడిన లింగాలన్నమాట, జ్యోతిర్లింగాలు. ఏంటంటే ఇక్కడ నీళ్ళు ఏంటి అని అంటే మనకి శివుడికి చాలా ఇష్టం అంట అండి. జలంలో నుంచి వచ్చి దర్శనం చేసుకోవడం అంటే చాలా ఇష్టం అంట. అందుకనే అలా పెట్టారు అని చెప్తున్నారనమాట. అక్కడ నీళ్ళు ఎక్కడి నుండో వస్తాం కదా మనము, వెళ్ళిన వాళ్ళందరూ నీళ్ళలో నుండి వచ్చి శివుడిని దర్శనం చేసుకోవడం శివుడికి ఇష్టం అంట. అందుకనే ఇలా అయితే ఉందన్నమాట. చాలా బాగుందండి. ఇదైతే మేమందరం కలిసి శివుడిని దర్శించుకొని వెళ్ళాము. ఇక్కడ ఈ టెంపుల్ని అయితే ఎస్టీ వాళ్ళు కట్టించారంట. ఆయన పేరు వచ్చేసి వాసు నాయక్ అని, శంకర్ నాయక్ అని, ఇద్దరు అన్నతమ్ములట అండి, పెద్దనాన్న చిన్నాన్న కొడుకులు. అయితే వాసు నాయక్ గారి నాన్నగారికి చాలా ఇష్టం అంటే ఇక్కడ టెంపుల్ కట్టియాలి అని ఉండేదంట. కానీ ఆయనకు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏం చేయలేకపోయాడు. వాళ్ళ కొడుకులు వీళ్ళు వాసు నాయక్, శంకర్ నాయక్ గారు ఇద్దరు మొక్కుకొని ప్రారంభించారంట రియల్ ఎస్టేట్ అయితే. అప్పుడు అతనికి బాగా జరిగింది కాబట్టి ఇలా అయితే టెంపుల్ కట్టిస్తున్నారని చెప్తున్నారు. అయితే ఇదేంటంటే 12 జ్యోతిర్లింగాలండి.
అందులో నుండి లోపలికి వెళ్తే చూడండి ఎంత బాగుందో, నీళ్ళల్లో నుంచి నడవడం అలా శివుడిని దర్శించుకుంటూ. అందరు జ్యోతిర్లింగాలు అంటే 12 జ్యోతిర్లింగాలు ఇక్కడే కొలువై ఉన్నారండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇంకా పక్కన కూడా దేవీ దేవతల విగ్రహాలు ఉన్నాయి. చాలా బాగా అనిపించిందండి. అమ్మవారి అయ్యవారిని దర్శించుకుంటూ లోపలికి వెళ్ళాలన్నమాట. ఇలా అయితే ఉంది, చూస్తూ ఉండండి. ఇలా అయితే అందరం కలిసి లోపలికి వెళ్ళామన్నమాట. అందరు కలిసి ఇలా వెళ్తే చాలా బాగుంటుందండి. నైట్ అయితే మాకు 11 వరకు వచ్చేసామన్నమాట. మార్నింగ్ 5:30కి వెళ్ళాము, నైట్ 11 వరకు వచ్చేసాము. వికారాబాద్లో ఏంటంటే వర్షం పడకపోతే మాకు వచ్చేసి మెయిన్ టెంపుల్ అయితే పోయిందండి, మిస్ అయ్యాము. అదొక్కటైతే బాగుండేది. ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి, లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుండి శివుడిదండి. ఇక్కడ చాలా బాగుందండి. శివలింగం అయితే చాలా పెద్దగా చాలా బాగుంది. ఇక్కడ నందీశ్వరుడు ముందుకు. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని అందరు గోత్రనామాలు చదివించుకున్నామండి అందరము. ఇంకా అక్కడే చాలా టైం అయిందనమాట మాకైతే. అందరూ 23 మంది గోత్రనామాలు చదవడం అంటే ఎలా ఉంటుందండి. ఇంకొచ్చిన తర్వాత బయట ఇలా అయితే నటరాజస్వామి ఉంటారు. ఇంకా నటరాజుడిది దర్శనం చేసుకొని అక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే చూడండి ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఇంకా పక్కన వస్తే ఇలా అయితే ఉందండి. మొత్తం అందరు సమావేశం చేస్తున్నట్టుగా అందరు కూర్చొని ఉన్నారనమాట ఇక్కడ. చాలా బాగా అనిపించిందండి ఇదైతే నాకు. ఒకరు పైన కూర్చొని చెప్తుంటే వీళ్ళందరూ కూర్చొని వింటున్నట్టుగా నాదేదో సమావేశం లాగా ఉంది. అక్కడ మేమైతే దీపం వెలిగించామండి. అక్క తీసుకొచ్చింది అందరికి ఇస్తే మేమైతే దీపం ముట్టించామన్నమాట. ఇంకా అక్కడ నుండి దీపం వెలిగించుకొని అక్కడ నుండి పక్కన వెళ్తే మాత్రం అక్కడ కాలభైరవ స్వామి చాలా పెద్దగా ఉందండి. బయటకు వచ్చి చూస్తే అయితే ఆ తర్వాత ఇంకా దేవతలు అయితే చాలా బాగున్నారు. గాయత్రి మాత కానీ అక్కడ బయట. ఇంకా ఇక్కడైతే శివుడి దగ్గర నటరాజస్వామి దగ్గర అయితే మేము కొబ్బరికాయ ఇలా అయితే పెట్టి వచ్చాము. బయటకు వస్తే ఇలా కాలభైరవ స్వామి మనకు దర్శనం ఇస్తారు. మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కాలభైరవ స్వామి ఉంటుంది. పక్కన ఇది ఉంటుందండి, అష్టదశ శక్తిపీఠాలు అమ్మవార్లు ఉన్నారు. ఇంకా అమ్మవార్ల తర్వాత ఇక్కడైతే ఇలా టెంపుల్ అయితే ఉంది. చాలా బాగుందండి. ఇది చూడండి అమ్మవార్లు అయితే ఎంత బాగున్నారో. అందరూ కూడా ఎంత అంటే అలా చూస్తుంటే ఇలా చూడాలనిపిస్తుందండి. 9 ఎకరాలలో అంటే మాటల అన్ని పెద్ద పెద్ద విగ్రహాలు. ఇక్కడ బగలాముఖి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఇలా ఫోటో దిగామన్నమాట అందరం కలిసి. ఇంకా అక్కడ నుండి ఇదన్నీ ఫొటోస్ అండి. మేము అక్కడ అక్కడ అందరం కలిసి దిగాం కదా, అవన్నమాట మీకు ఇలా షేర్ చేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత బగలాముఖి అమ్మవారిది అయిన తర్వాత అక్కడ నుండి సంగారెడ్డి నుండి భూ కైలాస్, అక్కడ నుండి శ్రీ బుగ్గరామేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళామండి. బుగ్గరామేశ్వర స్వామి ఆలయం కూడా చాలా బాగుంది. వికారాబాద్ దగ్గరలో ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ బుగ్గరామేశ్వర స్వామి దగ్గర ఏంటంటే నందిలో నుంచి నీళ్ళు వస్తున్నాయంటండి. అది మనకు పంతులు గారు మాటల్లోనే మనం విందాము. పంతులు గారు చెప్పడం వల్ల అది చేశానండి. ఇదండి శ్రీ బుగ్గరామేశ్వర లింగేశ్వర స్వామి అన్నమాట. ఇక్కడ గజస్తంభము, లోపలికి వెళ్తే టెంపుల్ ఉంది. శివుడి టెంపుల్ చిన్నగా చాలా బాగుంది. రాముడు ప్రతిష్టాపన చేశారని చెప్తున్నారు పంతులు అయితే. చూద్దాం. పంతులు గారు రాముడు అయితే ప్రతిష్టాపన చేశారని చెప్పారనమాట. అక్కడ కింద భూగర్భంలో నుంచి నీళ్లు నందీశ్వరుని నోట్లో నుంచి బయటకు వస్తున్నాయి. ఆ నీళ్ళు కూడా చూసానండి వీడియో. చాలా బాగుంది. అక్కడ నీళ్ళు అయితే అవి ఎక్కడి నుండి వస్తున్నాయో ఇంతవరకు ఎవరికి తెలియలేదంట. ఎంతోమంది వచ్చి చూసారు కానీ తెలియట్లేదు అంటున్నారు. ఇక్కడ పంతులు గారి మాటలతో విందామండి. బ్రహ్మహత్య దోషానికి అనేక చోట 108 శివలింగాన్ని స్థాపించాడు శ్రీరాముడు. అందులో 8 శివలింగం ఒక లింగాన్ని స్థాపించాడు. మనకు పూజ చేయాలంటే జలం అవసరం, వాటర్ అవసరం. కాబట్టి చుట్టుపక్కల మొత్తం వెతికాడు. మొత్తం ఫారెస్ట్, ఇక్కడ జలం దొరకలేదు. తన బాణంతో భూమికి కొడితే భూమి నుంచి బురద రూపంలో జలధార బయటకు వచ్చింది. అందుకే క్షేత్రాన్ని బుగ్గ అంటారు. రాముడు స్థాపించాడు కాబట్టి బుగ్గ రామలింగేశ్వర స్వామిని పిలుస్తారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు శివలింగం అంతర్భాగం వెళ్ళి బుర్గ రూపంలో జలధార వస్తూ ఉంటుంది మేడం. పక్కన నంది ఉంది, నంది ముఖద్వారానికి వస్తూ ఉంటాయి. మీరు వెళ్ళొచ్చు, చూడొచ్చు కూడా, వాటర్ తాగొచ్చు కూడా. మన హైదరాబాద్లో మూసిన జన్మస్థలం ఇక్కడే. మూసిన జన్మస్థలం ఇక్కడే. మూసిన జన్మస్థానం మూసిన ఉంటుంది ఇక్కడ. శుభ నక్షత్ర శుభయోగేశ్వర గోత్ర గోస్యాణం గోత్రం
పులికుల గోత్రభోష్యాణం కృష్ణమూర్తి నామదేశ పద్మావతి సాగుమత్స్యాణం అంటే అందరూ వస్తుంది గోత్రం మీద కౌశిక గోత్రభోష సురేష్ కుమార్ నామదేశ రోజా నామ సాగుమత్స్యాణం శివశ్రీ గోత్రభోష జగదీష్ చంద్ర నామదేశ లలితా సాగుమత్స్యాణం నరకనకాది వస్తు వాహనాది సిద్ధ్యర్థం ఉగ్రరామలింగేశ్వర నవమి యథాశక్తి సాయంకాల అభిషేక పూజ కరిష్యే. ఇక్కడ అండి నీరు చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా అక్కడ నోట్లో నుంచి వస్తున్నాయి చూడండి, ఆ నీళ్ళు అనమాట. మాకైతే అందరం నెత్తిపైన చల్లుకొని ఇదైతే చేసాము. ఇది వచ్చేసి వికారాబాద్లో మనకు పద్మనాభ స్వామి టెంపుల్ అండి. డ్రైవర్ని తీసుకెళ్ళమంటే ఈ టెంపుల్కి తీసుకొచ్చాడనమాట. ఇంకొకటి పెద్ద టెంపుల్ అయితే మేము మిస్ అయ్యాము. ఇక్కడ కరెంట్ లేదని చెప్పి స్వామివారు అయితే సరిగ్గా కనిపించలేదు. మేము సెల్ ఫోన్ ఇస్తే టార్చ్ వేసి మాకైతే చూపించాడు. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగామండి అందరం కలిసి. ఇంకా టూర్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకొక టెంపుల్ మిస్ అయ్యాము కాబట్టి బాధగా ఉంది. ఇలా అయితే ఎంజాయ్ చేస్తామండి అందరం కలిసి. చాలా బాగా అనిపించింది అందరితో వెళ్ళడం. ఇలా ఉందండి. ఓకేనండి, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుస్తాను జ్యోతిక ముచ్చట్లతో. బాయ్ అండి.